హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే ఇస్రోలో పనిచేయడానికి ప్రతి ఒక్క భారతీయుల యొక్క కళ. మీ కళ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ అయితే వచ్చేసింది. ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇస్రోలో ఏకంగా 242 అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎలాంటి కష్టమైన అర్హతలు అక్కర్లేదండి. కేవలం డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. జీతం చూసుకుంటే నెలకి ప్రారంభంలోనే 45,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. పైగా మన హైదరాబాద్ మరియు శ్రీహరికోటలో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి. అసలు ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. లేట్ చేయకుండా ఇప్పుడే మన లేటెస్ట్ కెరీర్ జాబ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తి వివరాల్లోకి వెళ్దాం. హలో, ఇక ఫ్రెండ్స్, ఇస్రో వారు అయితే ఈ పొజిషన్స్కి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ నెంబర్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి వస్తుంది. అప్లై చేసేటప్పుడు ఈ నోటిఫికేషన్ నెంబర్ అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత అసిస్టెంట్స్ని, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్స్, అప్పర్ డివిజన్ క్లర్క్స్ అండ్ స్టెనోగ్రాఫర్ పొజిషన్స్ని అయితే ఫిల్అప్ చేయడానికి నోటిఫికేషన్ అయితే వారు విడుదల చేశారు. ఇక వేకెన్సీ డీటెయిల్స్ అండ్ పోస్ట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చూసుకుంటే ముందుగా మనము హైదరాబాద్లో అయితే అసిస్టెంట్ సంబంధించి పొజిషన్స్ అయితే 13 పొజిషన్స్ ఉన్నాయి. అండ్ జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ కింద 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. మొత్తంగా 15 పొజిషన్స్ ఉన్నాయి. శ్రీహరికోటలో అంటే ఏపీ సంబంధించిన శ్రీహరికోటలో అయితే అసిస్టెంట్కి సంబంధించి 32 ఉన్నాయి. అండ్ జేపీఏ కింద అయితే 14 పొజిషన్స్ ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ ఆటో కింద అయితే 3 పొజిషన్స్ ఉన్నాయి. అంటే 49 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఈ పొజిషన్స్కే వారు మన రాష్ట్రాలలో అయితే అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ అనేది వారు విడుదల చేశారు. ఇంకా పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఈ పొజిషన్స్కి కావాల్సింది చూసుకుంటే అసిస్టెంట్ అండ్ యూడీసీ పోస్ట్ నెంబర్ 135 అయితే చూసుకుంటే గ్రాడ్యుయేషన్ మినిమం 60% ఆర్ 6.32/10 CGP. ఒకవేళ మీకు CGPA ఉంటే CGPA ఈ పర్సంటేజ్ అనేది ఉండాలి. గ్రాడ్యుయేషన్ పాస్ అయిన ఉండాలి. మస్ట్ బి కంప్లీటెడ్ ఇన్ డ్యూరేషన్లో, అంటే ఏదైతే టర్మ్ ఉందో ఆ డ్యూరేషన్లో కంప్లీట్ చేసేవారైతే ఉండాలి. టెక్నికల్ స్కిల్స్ అయితే చూసుకుంటే కంప్యూటర్లో నాలెడ్జ్ అనేది ఉండాలి. MS ఆఫీస్, ఎక్సెల్ సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి. ఈ పొజిషన్స్కి అయితే నోటిఫికేషన్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు స్పెసిఫై చేయలేదు. తర్వాత జేపీఏ అండ్ స్టెనోగ్రాఫర్కి వచ్చేసి పోస్ట్ వచ్చేసి 246 అండి. ఇందులో వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఆర్ డిప్లొమా ఇన్ కమ్యూనికేషన్ ఆర్ సెక్రటేరియట్ ప్రాక్టీస్ మినిమం 60% ఆర్ 6.32 ఆర్ 10 CGPA అనేది ఉండాలి. ఇక దాంతోపాటు 60 words per minute అనేది కూడా ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్ అనేది ఉండాలి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ నాలెడ్జ్, MS ఆఫీస్, MS ఎక్సెల్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎక్స్పీరియన్స్ 1 year స్టెనోగ్రఫీ టైపిస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ అండ్ కేటగిరీ బేస్డ్ రిలాక్సేషన్ అనేది చూసుకుంటే ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ చూసుకుంటే August 16, 2026 వరకు ఉంది. UR అండ్ EWS వరకు అయితే అప్పర్ ఏజ్ లిమిట్ 28 years. అండ్ క్వాలిఫైయింగ్ డేట్ ఆఫ్ బర్త్ ఆన్ ఆర్ ఆఫ్టర్ అయితే 17 August 1998 అనేది ఉంది వారికి. అండ్ OBC వారికి 31 years అండ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ డేట్ ఆఫ్ బర్త్ అయితే 1995. SC ST వారికి 33 years అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1993 వరకు అయితే ఉంది. ఇవి ఏజ్ రిలాక్సేషన్ అనేది సర్వీస్ మెన్, ఎక్స్ సర్వీస్ మెన్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, PWBD వారికి కూడా వారి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంది. ఇక పోస్ట్ వైజ్ శాలరీ స్ట్రక్చర్ అనేది చూసుకుంటే వీరికి వచ్చేసి లెవెల్ 4 ఆఫ్ ద పే మ్యాట్రిక్స్ కింద అయితే పేమెంట్ అనేది జరుగుతుందండి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పేకి సంబంధించినటువంటిది. మొత్తంగా 25,500 రూపీస్ అనేది బేసిక్ పే అనేది ఉంటుంది. దాంతోపాటు అలవెన్సెస్ ఉంటాయి, ఇంకా మిగతా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అందులో వచ్చేసి HRA, DA అండ్ మెడికల్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్, అలవెన్సెస్ కూడా ఉంటాయి. డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ బేస్డ్ ఆన్ ద సిటీ క్లాసిఫికేషన్ బట్టి, అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ హెల్త్ సర్వీస్ స్కీమ్ అనేది కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ చార్జెస్ ఏవైతే ఉన్నాయి ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి, ఒకవేళ సింగిల్ పోస్ట్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ ఒక్కదానికి అప్లై చేస్తే మాత్రం అప్ఫ్రంట్గా 500 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా అప్లికేషన్ ఫీజ్ అనేది 100 రూపీసే ఉంటుంది. మల్టిపుల్ పొజిషన్స్ అయితే మీరు అప్లై చేస్తుంటే మాత్రం 1000 రూపీస్ అనేది పేమెంట్ చేయాల్సి వస్తుంది. తర్వాత 200 రూపీస్ అనేది మీకు యాక్చువల్ అప్లికేషన్ ఫీజ్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎగ్జామ్ అనేది రాసిన తర్వాత అయితే వారికి రిఫండ్ వస్తుంది. 400 రూపీస్ ఇక్కడ రిటర్న్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 800 రూపీస్ అనేది రిటర్న్ వస్తుంది. అప్లికేషన్ ఫీజ్ అనేది మాత్రం పేమెంట్ గేట్వే అనేది మాత్రం ఓన్లీ ఆన్లైన్లోనే మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది.
ఇంకా సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఎవాల్యుయేషన్ మెథడాలజీ చూసుకుంటే మొదటగా స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. అప్పుడే అకాడమిక్ వెరిఫికేషన్ కింద బేస్డ్ ఆన్ 60% అండ్ CGPA కింద 6.32 అనే రూల్ కింద వాళ్ళు చూస్తారు. తర్వాత వచ్చేసి రిటర్న్ టెస్ట్ అండ్ CBT అనేది ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కూడా వారు JPA అండ్ స్టెనోగ్రఫీ రోల్స్కి మాత్రం స్కిల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ చూసుకుంటే వారైతే ఎటువంటి సిలబస్ అనేది అడ్వర్టైజ్మెంట్లో ప్రస్తుతానికి అయితే ఇవ్వలేదండి. దానికి సంబంధించిన అడ్వైస్ అయితే మీకు చెప్తున్నాను ఏంటంటే క్యాండిడేట్స్ మస్ట్ అడాప్ట్ ఏ బోర్డ్ బేస్డ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత జనరల్ ఇంగ్లీష్, QA, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్లోనే ఈ టెస్ట్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్ అండ్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో చేసేది చూస్తే OBC సర్టిఫికేట్ అనేది ఉండాలి. వ్యాలిడ్ OBC సర్టిఫికేట్, EWS సర్టిఫికేట్ ఎవరైతే కేటగిరీలో అప్లై చేస్తున్నారో వారికి ఉండాల్సి ఉంటుంది. ఈ PWBD సర్టిఫికేట్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది వారి యొక్క కేటగిరీలో ఎవరైతే అప్లై చేస్తున్నారో. తర్వాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వారు ఎవరైతే ఉన్నారో వారు NOC సర్టిఫికేట్ అనేది కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ముందుగా మీరు ఇస్రో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ 27/7/2026 జూలై 27 నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి 16/8/2026 వరకు అయితే రిజిస్ట్రేషన్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ముందుగా మీరు నేషనల్ కెరియర్ సర్వీసెస్ NSC పోర్టల్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డేటా ఎంట్రీ, మీకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ID అనేది అక్యురేట్గా ఇచ్చేసిన తర్వాత ఏవైతే హాల్ టికెట్స్ కానీ కాల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో దీనికి మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. తర్వాత పోస్ట్ సెలక్షన్ అనేది వార్నింగ్ చూసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే ఏదైతే పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఏదైతే జోన్ ఉందో దాన్ని మీరు సెలక్షన్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఫీజ్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత సబ్మిట్ బటన్ అనేది చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ యొక్క కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ డెడ్ లైన్స్ చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమెన్స్మెంట్ అయితే జూలై 27 నుంచి స్టార్ట్ అయింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ అయితే ఆగస్టు 16, 2026 వరకు టైం ఉంది. కట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అండ్ ఏజ్ చూసుకుంటే మాత్రం ఆగస్టు 16, 2026కి అనేది ఉంటుంది. ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ క్రిటికల్ వార్నింగ్స్ ఏవైతే ఉన్నాయో మీకోసం చెప్తున్నాను. NOC అనేది మ్యాండేటరీ. ఎవరైతే గవర్నమెంట్ PSU అటానమస్ బాడీలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు NOC అనేది తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ పొజిషన్స్కి వచ్చేసి టెన్యూర్ అండ్ పోస్టింగ్ లొకేషన్స్ అండ్ కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ అనేది చూసుకుంటే పోస్టింగ్ లొకేషన్స్ అనేది చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అయితే హైదరాబాద్, దాంతోపాటు శ్రీహరికోటలో అయితే ఈ పొజిషన్స్ని ఫిల్అప్ చేయడానికి ఉన్నాయి. దాంతోపాటు మిగతా సిటీస్లలో కూడా ఉన్నాయి. ఇక టెన్యూర్ చూసుకుంటే ఇవన్నీ కూడా పర్మనెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ అండి, సెంట్రల్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఇక ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అయితే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.